is calculated and arranged in a series bracket lo from lower to higher, is known as electrochemical series. Is known as electrochemical series in brackets ECS. ఎగ్జామ్ లో కూడా ఇలాగే షార్ట్ కట్ లో ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈసిఎస్ మీన్స్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. సో ప్రతి ఎలిమెంట్ కి పొటెన్షియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఒక అన్నిటిని హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూకి ఒక ఆర్డర్ ప్రకారం ఒక సిరీస్ లో రాసుకుంటే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటారు. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ electrode potential values of the elements from lower value to higher value. Next line. If SRP of an element is positive, it means highly involved in reduction than hydrogen. హైడ్రోజన్ ఎందుకంటే మనం హైడ్రోజన్ తోటి కంపేర్ ఎందుకు చేస్తున్నాం అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ బేస్ చేసుకునే కదా మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెఫరెన్స్ కింద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ ని బేస్ చేసుకొని అది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందో రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందో చెబుతున్నాం. సో 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్ వాల్యూస్ లో ఏదైనా ఎలిమెంట్ యొక్క ఎస్ఆర్పి వాల్యూ కానీ ఉంటే ఆ ఎలిమెంట్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. హైడ్రోజన్ కన్నా ఎక్కువ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వన్, if SRP of an element is negative, it means less involved in reduction than hydrogen
హైడ్రోజన్ ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ నెగిటివ్లో ఉంటే అది హైడ్రోజన్ కన్నా తక్కువ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే హైడ్రోజన్ ఎక్కువ ఈజీగా స్పీడ్గా రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇది చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇది మ్యాక్సిమం ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందని. సో ఇది నెక్స్ట్ వన్. ఒక అప్లికేషన్ రాయండి. అప్లికేషన్ 1. Application 1. E0 or Zn2 plus Zn equal to minus 0.76 volts. Minus 0.76 volts. నాకు ఈ వాల్యూని బట్టి చెప్పండి. జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ minus 0.76 volts ఉంది. దీన్ని నేను ఒక యాసిడ్ తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ చేస్తున్నాను. యాసిడ్ తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ చేస్తే యాసిడ్లో ఉన్నటువంటి హైడ్రోజను స్పీడ్గా రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, జింక్ ఇన్వాల్వ్ అవుతుందా? ఈ పైన 2 లైన్స్ చూడండి, అర్థమైంది. యాసిడ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది, అంతేగా? ఓకే, సో అదే లైన్ రాయండి. దాని కింద నెగిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దాని కింద రాయండి నెగిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ of zinc show that యాసిడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుందంటే జింక్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయ్యింది అని. షో దట్ జింక్ ఇన్వాల్వ్డ్ in oxidation hydrogen in acid involved in reduction. వీటి మీద ఆబ్జెక్టివ్ బిట్లు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. So zinc solid, it's on reaction with HCl, 2 molecules of HCl gives ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ minus 0.76 ఉంది కాబట్టి హైడ్రోజన్ కన్నా తక్కువ ఉంది. అప్పుడు హైడ్రోజన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒకటి రిడక్షన్ ఇన్వాల్వ్ అయిందంటే ఇంకోటి ఆటోమేటిక్గా ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో జింక్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, హైడ్రోజన్ వచ్చేసరికి రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. దెన్ గివ్స్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ZnCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? సాలిడ్గా ఉన్నప్పుడు 0. హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ HCl ఎంత? జింక్ ఓన్లీ మెటల్ ఉన్నప్పుడు దాని ఆక్సిడేషన్ నెంబర్ 0, HCl ఉన్నప్పుడు H ప్లస్ గానే Cl మైనస్ గానే ఉంటుంది. నెక్స్ట్ వన్ ZnCl2లో క్లోరిన్ -1 అయితే Zn వచ్చేసరికి +2. సో జింక్ వచ్చేసరికి +2 ఆక్సిడేషన్ నంబర్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ కి హైడ్రోజన్ ఉన్నప్పుడు హోమో అటామిక్ మాలిక్యూల్స్ లో ఆక్సిడేషన్ నంబర్ 0. జింక్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుండి +2 ఆక్సిడేషన్ స్టేట్ లోకి వచ్చింది. ఇది ఆక్సిడేషన్ రిడక్షన్? ఆక్సిడేషన్. హైడ్రోజన్ దేనిలో ఇన్వాల్వ్ అయింది?
రిడక్షన్ లో H+ నుంచి 0 it gains 2 electrons, it is converted into H2 అంటే ఒక్కొక్క హైడ్రోజన్ H+ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. సో హైడ్రోజన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, అప్పుడు జింక్ వచ్చేసరికి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందని. ఓకేనా? వీటి మీద ఆక్సిడేషన్ అమలు రాసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇది 0, ఇది H+, ఇది +2, ఇది వచ్చేసరికి 0. సో ఒక లైన్ రాయండి మనకి. సో జింక్ని ఎప్పుడు యాసిడ్ని ఎప్పుడు జింక్ కంటైనర్లో స్టోర్ చేయరు, ఎందుకంటే అది జింక్ తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఒక జింక్ కంటైనర్, జింక్ మెటల్ తోటి ఉన్నటువంటి ఒక బాక్స్ లేదంటే ఒక వెజల్ తీసుకొని దానిలో యాసిడ్ కానీ పోస్తే అది నెక్స్ట్ డే వచ్చి చూస్తే అది యాసిడ్ ఉండదు దానిలో, ఎందుకంటే యాసిడ్ కాస్త జింక్ క్లోరైడ్ గాను హైడ్రోజన్ గ్యాస్ కానీ వెళ్ళిపోయింది. సో ఎప్పుడైనా మెటాలిక్ కంటైనర్స్లో యాసిడ్ని స్టోర్ చేయరు, అది ప్లాస్టిక్లో కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేస్తూ ఉంటారు. అందుకని సో ఒక లైన్ రాయండి. సో యాసిడ్ is not stored in zinc container. Next application 2. Electrode potential of Cu2+ is converted into Cu. Cu2+ is converted into Cu equal to ఇది +0.34 volts. ఇప్పుడు ఈ కాపర్ హైడ్రోజన్ తోటి కంపేర్ చేసినప్పుడు లేదంటే ఒక యాసిడ్ తోటి కాపర్ రియాక్షన్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏది దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది? కాపర్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందా, రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుందా, యాసిడ్ లో నైట్రోజన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందా? కాపర్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది? కాపర్ ఆక్సిడేషన్ సార్. కాపర్ రిడక్షన్ సార్. సారీ, కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే హైడ్రోజన్ ఆక్సిడేషన్ సార్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ లైన్ రాయండి. Cu solid plus 2HCl. కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవ్వాలి, హైడ్రోజన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. హైడ్రోజన్ అది ఆల్రెడీ H+Cl- లో దాని దగ్గర ఎలక్ట్రాన్ లేదు ఇవ్వడానికి. ఈ రియాక్షన్ జరుగుతుందా జరగదా? ఇప్పుడు మీరు చెప్పినట్టు రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పాజిటివ్ లో ఉంది కాబట్టి కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవ్వాలి, హైడ్రోజన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. అది ఆల్రెడీ HCl దగ్గర H+ గాను Cl- గాను ఉంది. రియాక్షన్ జరుగుతుంది సార్. రియాక్షన్ జరుగుతుంది సార్. రియాక్షన్ జరిగిద్దా? అంటే Cu ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే అది CuCl2 గా మారి H2 మిగిలింది కదా సార్. అప్పుడు అది ఆక్సిడేషన్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యేది. పైన రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ చూడు ప్లస్ లో ఉంది. కాపర్ కంపల్సరీగా రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. అలా అయితే అవ్వదు సార్. సో దేర్ ఈజ్ నో రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ పాజిటివ్ లో ఉంటే రిడక్షన్ జరిగింది ఏ ఎలిమెంట్ కైనా, నెగిటివ్ లో ఉంటే ఆక్సిడేషన్ జరిగింది, ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. సో మరి ఇప్పుడు ఇది ఏ కేసులో రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందంటే Cu2+ in aqueous phase which on reaction with hydrogen gas
ఇప్పుడు జరుగుతుంది. దీనిలో హైడ్రోజన్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాపర్ తీసుకొని ఇది Cu గా కన్వర్ట్ అవుతుంది, ప్లస్ 2H ప్లస్ 2H ప్లస్. నేను మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను, దానికి హాఫ్ ఫామ్ ఇది. ఇప్పుడు Cl2 ఉంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఇది 2+ లా ఉంటుందిగా, ఇది 2+, 2Cl మైనస్లు. ఇది అది ఇక్కడ ఆల్రెడీ 2+ లా ఉంది. హైడ్రోజన్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇది గెయిన్ చేసుకొని అది Cu గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న 2 H+, ఇక్కడ ఉన్న 2 Cl మైనస్లు కలిసి 2HCl ఫామ్ అవుతుంది. Cu ప్లస్ 2HCl. ఇది అసలు మెయిన్ రియాక్షన్. దీన్ని షార్ట్ కట్ లో హాఫ్ ఫామ్ లో రాసింది. ఓకేనా? సో కాపర్ డస్ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేసేంత జింక్ రిలీజ్ చేసినట్టు కాపర్ రిలీజ్ చేయదు. జింక్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ జింక్ క్లోరైడ్ కానీ హైడ్రోజన్ గ్యాస్ కానీ రిలీజ్ చేస్తుంది. కాపర్ ఇట్లా రిలీజ్ చేయలేదు. ఓకేనా? మీకు కొన్ని వాల్యూస్ ఇస్తాడు, రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చి, ఎస్ఆర్పి వాల్యూస్ ఇచ్చి, కొన్ని పాజిటివ్లో ఇస్తాడు, కొన్ని నెగిటివ్లో ఇస్తాడు. ఏది హైడ్రోజన్ గ్యాస్ ని స్పీడ్ గా రిలీజ్ చేస్తుందని అడిగింది అనుకో, హైడ్రోజన్ గ్యాస్ ని స్పీడ్ గా రిలీజ్ చేయాలంటే ఏముండాలి? హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ ఉండాలి. అర్థమైందా? హైయెస్ట్ నెగిటివ్ ఉన్నది స్పీడ్ గా ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. స్పీడ్ గా ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయితే నాకు హైడ్రోజన్ గ్యాస్ బయటికి రిలీజ్ అయ్యేది. సో అట్లా వాల్యూస్ ఇస్తాడు. సో ఎంతవరకు ఉంచండి, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రేపు వచ్చేటప్పుడు